చికెన్ కర్రీ చేస్తుంటే హోటల్ లాంటి రుచి రావట్లేదా? ఇంకా చికెన్ గట్టిగా అవుతుందా? గ్రేవీలో ఆ టేస్ట్ మిస్ అవుతుందా? అయితే ఈరోజు నేను చూపించే సీక్రెట్ స్టైల్ చేస్తే మీ ఇంట్లో చేసిన చికెన్ కర్రీకి అందరూ ఫిదా అయిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్తో కానీ హోటల్ స్టైల్ రుచితో సూపర్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూసేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే చికెన్ స్టాప్గా ఎలా ఉడికించాలి, గ్రేవీ మంచి రంగు ఎలా రావాలి, అసలు సీక్రెట్ మసాలా ఏంటి అన్నీ క్లియర్గా తెలుసుకుంటారు. ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే రెసిపీలోకి వెళ్దాం. అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్గా కానీ హోటల్ స్టైల్ రుచితో చికెన్ కర్రీ ఎలా చేయాలో బయట స్పెషల్గా రెసిపీ మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ముందుగా 1 కిలో ఫ్రెష్ చికెన్ తీసుకొని బాగా కడిగి నీళ్ళు పూర్తిగా వంపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేసే రుచి చాలా బాగా వస్తుంది. చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి. 15 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందమైన కడాయి పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్తోనే కూర క్రిస్పీగా స్పైసీగా అవుతుంది, చాలా టేస్టీగా అయినా అవుతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు వేసి బాగా కలుపుకోండి. చూడండి ఎంత బాగా కలిసిపోతుందో, చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేయాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేయండి. తగినంత మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. చూడండి ఎంత బాగా లుక్గా అనిపిస్తుందో. తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేయండి. చూడండి, నేను ఉప్పు కారము కలిపి పెట్టుకున్నాను, గరం మసాలా కలిపి పెట్టుకున్నాను. చికెన్లో ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత ఈ చికెన్ని అందులో వేసేయండి. కడాయిలో వేసి బాగా కలపండి. మంచి చికెన్కి స్పైసెస్ అంతా పట్టేలా, ఆయిల్ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టేలా బాగా కలపండి. కలిపి స్లిమ్లోనే చికెన్ ఉడకనివ్వాలి. చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలండి. చూడండి, మంచిగా కలిపాను, మూత పెడుతున్నాను. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది, కొంచెం చికెన్ ఉడికిపోతుంది. మంచిగా ఉడకబెట్టుకోవాలి. చికెన్ మంచిగా ఉడకాలి. ఆయిల్ మంచిగా వేయాలి. మనము ఆయిల్ నేను కేజీకి అయితే 4 స్పూన్ పావుల ఆయిల్ అయితే వేసాను. అంటే కొంచెం దగ్గర చిటాకంతా, ఇంకా కేజీ చికెన్ కదా, ఆయిల్ మంచిగా వేస్తే చికెన్ అయినా మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యి మంచి టేస్ట్ లుక్ చాలా బాగా వస్తుందండి. చూడండి, ఆయిల్ ఎంత బాగా అనిపిస్తుందో, మంచిది. ఏం నోరూరిపోతుంది, చికెన్ పచ్చడిలా కనిపిస్తుంది కదా, చాలా చూస్తుంటేనే నోరూరిపోతుంది. మంచి ఉడకాలండి, దగ్గరికి ఫ్రై అవ్వాలి, మంచిగా ఉడకాలి. చూడండి, ఇంకోసేపు మూత పెట్టి ఉంచండి. మూత పెడుతున్నారు, మధ్యలో కలుపుతుండాలండి. టైం తీసుకుంటుంది, మనం 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా తీసుకుంటుంది. చూడండి, సగం ఉడికాక నేను టమాటా, పచ్చిమిర్చి 2 ఫ్రై చేసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. చూడండి, ఒక 2-3 టమాటాలు, పచ్చిమిర్చి సైడ్కు ఆయిల్ లేకుండా ఫ్రై చేశాను, ఉడకబెట్టుకొని వేస్తున్నాను. కావాలంటే మీకు ఇష్టమైతే మిక్సీ పట్టుకోవచ్చు, కచ్చపక్క మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. అట్లా వేస్తే మంచిగా గ్రేవీ అయితే చాలా బాగా అవుతుంది. గ్రేవీ సూపర్గా అవుతుంది గ్రేవీ. చూడండి, గ్రేవీ వచ్చింది. ఇందులో మనం కొంతమందికి మసాలా పడేయండి, అందరికీ చికెన్ వేడి అవుతుంది. అట్లా కాకుండా కొంచెం ఒక 2 టీ స్పూన్ల పెరుగు కలిపి వేస్తున్నాను, గిల్లగొట్టేస్తున్నాను. పెరుగుతోని గ్రేవీ చిక్కగా అవుతుంది, మసాలాల పవర్ ఉండకుండా ఉంటుంది. చూడండి, పెరుగు వేస్తున్నాను. కొంచెం మనం ఉప్పు ఎక్కువ అయినా కానీ పెరుగు వేసినాం అనుకో ఉప్పు అనేది తగ్గుతుంది. కారం ఎక్కువైనా కారం ఉప్పు అనేది లిమిట్గా ఉంచుతుంది, మన యాసిడిటీ లేకుండా ఉంటుంది. ఎన్నో ప్రయోజనాలకు పనికొస్తుంది పెరుగు. చూడండి, తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను. అలా నేను మసాలా వేసాను. చూడండి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర లాస్ట్లో ఆఫ్ చేసే ముంగట్లో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుతున్నాను. చూడండి, ఇలా మీరు అయితే ఒక్కసారి చేసి చూడండి, మీ పిల్లలు పెద్దలు చాలా మెచ్చుకుని వస్తుంది. సేమ్ హోటల్ స్టైల్లోనే చికెన్ అయితే బాగుంటుంది. మనకి ఇష్టం ఉంటే మెంతం కూర అయినా వేయచ్చు స్టార్టింగ్లో. చూడండి, ఎంత బాగా అనిపిస్తుంది. చికెన్ బాగా ఉడికిపోయిన చికెన్ అయితే సూపర్గా అనిపిస్తుంది. సూపర్ టేస్టీ చికెన్ అండి, చాలా మంచి రెసిపీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీ అండి, షేర్ చేయండి.
ఇంకిన్ని వీడియోస్ కోసము ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కర్రీస్ కావాలన్నా ఏదైనా రెసిపీ ఎలా చేయాలని మీరు కోరుకున్నా నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ మా అంటే యూట్యూబర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. చికెన్ని ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. మీరు గిన మీ వాళ్ళకు వండి పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి. ఇంకిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.